మెదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధాన్యాన్ని లారీలో మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ప్రగతి ధర్మారంలోని గజ్వేల్ రహమాయంపేట రహదారిపై ధర్నాకు దిగారు. రోడ్డుపై చెట్ల కొమ్మలు వేసి ఆందోళన నిర్వహించారు. లారీల కొరత, ధాన్యానికి బ్యాగుల కొరత పేరుతో రోజుల తరబడి వడ్లని ఐకేపీ సెంటర్లలోనే ఉంచుతున్నారని మండిపడ్డారు. రోని వచ్చినా కూడా ఇంకా కొన్ని లక్షల టన్నుల వడ్లు అక్కడనే ఉన్నాయి. దాన్ని ఐకేపీ సెంటర్ను మనం మొదలు ప్రారంభించి నాటి నుంచి నేటి వరకు ఒక చైర్మన్ గారు కానీ, ఒక ఉప చైర్మన్ గారు కానీ, ఎవరు కానీ ఇంతవరకు అక్కడికి ఎమ్మెల్యే గారు కానీ ఇంతవరకు అక్కడికి వచ్చి మరి వడ్లు కొంటున్నారా, తీసుకుంటున్నారా, మరి రైతుల పరిస్థితి ఏంది ఇంతవరకు అడిగిన నాదుడు ఎవరూ లేరు. ఎందుకంటే రైతులు వాళ్ళు అక్కడే ధాన్యం పోసిన ధాన్యం అక్కడనే ఉంది. రైతులు పొద్దున రావాలి, రాత్రి పోవాలి, పొద్దున రాత్రి పోవాలి. ఐకేపీ సెంటర్ రాసే వ్యక్తి ఏమంటున్నా అంటే నాకే సంబంధం అని చేతులెత్తేస్తారు. ఈ రైస్ మిల్లర్లు ఏంటంటే మాకు వడ్లు సరిపోయిందని వాళ్ళు అంటారు. వాళ్ళు లారీలు తెప్పిస్తలేరు. కొన్ని లక్షల టన్నులు అక్కడనే ఉన్నాయి. మళ్ళీ వర్షాలు కూడా మొదలైనవి. అవి మొలకెత్తే వాటి పరిస్థితి ఏంది? రైతులకు ఈ మన్నే దిక్కైతుంది తప్ప రైతులకు ఏ దిక్కైతే లేదు. ఈ రైతులు ఆఖరికి వస్తే ఆత్మహత్యలే శరణమని వాళ్ళు చాలా ఆవేదన పడుతున్నారు. దయచేసి ఈ యొక్క వడ్లు వెంటనే ఇప్పుడు కొనాలని, తక్షణమే కొనాలని మేము ధర్నాకు రైతులతో మేము